బీసీలకు 13 జెడ్పీలు, 237 ఎంపీపీ, జెడ్పీటీసీ, 2421 ఎంపీటీ స్థానాలు కూడా 12,760 జీపీలో గ్రామ పంచాయతీల్లో 5,359 పంచాయతీలు బీసీలకు దక్కే ఛాన్స్. 42% రిజర్వేషన్లతో బీసీలకు పెరిగిన సీట్లు డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా లెక్కలు తీస్తున్న ఆఫీసర్లు అంటూ మనం బాగా చూస్తున్నాం. ఇక్కడ బీసీ రిజర్వేషన్ల విషయంలో చూసుకుంటే ప్రభుత్వం ప్రత్యేక జీవో ద్వారా ముందుకు వెళ్దామని చెప్పి ఇప్పటికే ప్రకటించింది. రిజర్వేషన్లు కూడా దాదాపు ఖరారు చేసి డెడికేటెడ్ కమిషన్ ద్వారా ఇంక సీల్ కవర్ లో ఇవ్వడం జరిగింది. అవి బయటికి రాలేదు. 42% చూసుకుంటే మాత్రం బీసీలకు 13 జెడ్పీలు వచ్చే అవకాశం ఉంది, 237 ఎంపీపీ వచ్చే అవకాశం ఉంది, 2,421 ఎంపీ స్థానాలు కూడా వచ్చే అవకాశం ఉందంటూ చూస్తా ఉన్నాం. 12,760 గ్రామ పంచాయతీలు, 5,359 పంచాయతీలు బీసీలకు దక్కే అవకాశం ఉంది. ఈ రిజర్వేషన్లు మూలంగా మిగిలిన జనరల్ స్థానాల్లో కేటాయిస్తారు. బీసీలకు 2024 జనాభా ప్రకారం మీరు రిజర్వేషన్ కల్పిస్తామంటారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. అది కూడా ఒక కొత్త గందరగోళం అయితే నెలకొన్నది. బీసీలకు 2024 లెక్కల ప్రకారం ఏంది, ఎస్సీ ఎస్టీలకు 2011 లెక్కల ప్రకారం ఏంది, మాకు కూడా జనాభా పెరిగింది కదా, మాకు 2024 లెక్కల ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఒక పక్క ఎస్సీలు ఎస్టీలు కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. సో ఇది జరుగుతూ ఉంది. ఇంకొక అన్ని విషయాలు చూసుకుంటే వీళ్ళు ఎంత ముందుకు పోయినా ఏం చేసినా కానీ ఈ జీవోల ద్వారా రిజర్వేషన్లు ఇచ్చుకోవచ్చా, సో తెలుస్తాయా, కోర్టుకు వెళ్తే కొట్టేసే అవకాశం ఉందా అనే ప్రశ్నలు అయితే లేవనెత్తా ఉన్నాయి. మరి ఈ జీవో ద్వారా రిజర్వేషన్లు ఇచ్చుకునే పరిస్థితి ఉంటే ఈ ధర్నాలు ఎందుకు, ఈ ఉద్యమాలు ఎందుకు, గవర్నర్ కోసం గవర్నర్ పంపించేందుకు చట్టం చేసి రాష్ట్రపతికి ఎందుకు పంపాలా? సో ఇక్కడ ఏంటంటే తెలుసు వాళ్ళకి, ఇది నిర్వహణ తెలిసి డ్రామాలు ఆడుతూ ఉన్నారు, ఇవన్నీ చేస్తా ఉన్నారు. నిజంగా బీసీలకు మీరు బీసీ డిక్లరేషన్ ప్రకారం, కామన్ ఇచ్చిన దాని ప్రకారం మీరు కొట్లాడి పార్లమెంట్ చట్టసభలో చేసి 9వ షెడ్యూల్లో చేస్తే దీనికి శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఇదేంది ఇది మొక్కుబడి లెక్కనే ఉంది, ఆపద మొక్కులకు ఉన్నట్టే ఉన్నది రేవంత్ రెడ్డి సర్కార్ పరిస్థితి. ఏదో నామకే వాస్తే ఇప్పుడు ఏదో పోదాం, అయితే పోతుంది, ఇది కాకపోతే ఇక పార్టీ పరంగా ఇద్దాం. సో ఇది డ్రామాలు తప్ప ఇంకేం లేదు. ఇక బీసీలకు న్యాయం జరగాలంటే జాతీయ చట్టబద్ధంగా రిజర్వేషన్ దక్కాలంటే 9వ షెడ్యూల్లో చేస్తేనే దాని శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఏవైతే ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా శాశ్వతంగా రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ దక్కుతున్నాయో అదేవిధంగా బీసీలకు దక్కే అవకాశం కూడా ఉంటుంది.